వెల్కమ్ టు వి పవర్ న్యూస్ బులెటిన్ల ముందుగా హెడ్లైన్స్. అంగరంగ వైభవంగా వాసవి మాత జయంతి వార్షికోత్సవ వేడుకలు. తాడిపత్రి చేరుకున్న సీట్ బృందం. కేయూవీసీపై విజిలెన్స్ విచారణ. రాజన్న సిరిసిల్ల జిల్లా రుద్రంగి మండలంలో చిరుతపులి కలకలం. ఇక వివరాల్లోకి వెళ్తే తిరుపతి రేణిగుంట జాతీయ రహదారిపై తెల్లవారుజామున బస్సులో చెలరేగిన మంటలు. తిరుపతి నుండి శ్రీకాళహస్తి వైపు వెళ్తున్న సమయంలో చెలరేగిన మంటలు. ప్రయాణికులు సురక్షితం. కళ్ల ముందే తగలబడిన ప్రైవేట్ ట్రావెల్ బస్. అగ్నిమాపక సిబ్బంది మంటలు ఆర్పే ప్రయత్నం చేసిన భారీగా ఎగిసిపడ్డ అగ్ని కీలకాలు. బస్సు పూర్తిగా మంటల్లో చిక్కుకోవడంతో భారీగా ట్రాఫిక్ జామ్. భయభ్రాంతులకు గురైన ప్రయాణికులు. బస్సు కాలిపోవడానికి కారణాలు తెలుసుకునే ప్రయత్నం చేస్తున్న పోలీసులు. 2264 AP 39W 2264. కర్నూలు జిల్లా ఎమ్మిగనూరు పట్టణానికి చెందిన ఈ ఫోటోలో ఉన్న బాబు తప్పిపోయాడు. పేరు జవీద్. వాళ్ళ అమ్మ నాన్నలు వెతుకుతున్నారు. వాళ్ళ బాధ వర్ణనాతీతం. దయచేసి ఈ బాలుడు కనిపించినచో 9505008576 మరియు 8142058992 నెంబర్లకు కాల్ చేసి వారి తల్లిదండ్రులకు తెలుపవలసిందిగా బాలుడు తల్లిదండ్రులు మనవి చేసుకున్నారు. జగిత్యాల జిల్లా కేంద్రంలోని వైశ్యభవన్ వాసవి కన్యక పరమేశ్వరి ఆలయంలో వాసవి మాత 1009వ జయంతిని పురస్కరించుకొని ఉదయం కలశ స్థాపన, గణపతి పూజ, ఉత్సవ విగ్రహ శోభయాత్ర, పల్లకి సేవ, భక్తుల స్వహస్తాలచే పంచామృత అభిషేకం, సామూహిక కుంకుమ పూజ, అన్నదానంతో కార్యక్రమాలు ముగిశాయి. ప్రముఖ వేద పండితులు తిగుల విష్ణు శర్మ, ఆలయ అర్చకులు కార్యక్రమాలు నిర్వహించారు. అమ్మవారి యొక్క జనక మహారాజు గారికి జన్మించిన జానకిగా ఇట్లా ఎన్నో అవతారాలు ఎత్తి సాక్షాత్తు కుసుమ శ్రేష్ఠికి పుత్రికయ్యి జన్మించి తాను ఒక కులాన్ని ఉద్ధరించాలి,
ఆ కులం యొక్క ఉత్తరణ జరగకపోతే ఈ జయంతి ఉత్సవాన్ని పురస్కరించుకొని అనేక రోజుల స్థానిక కన్యకా పరమేశ్వరి ఆలయంలో సేవా సమితి ఆధ్వర్యంలో మాతలందరి యొక్క అమూల్యమైన సమయం ఇక్కడ ఇచ్చి కుంకుమార్చనలో పాల్గొని వైశ్యుల మందిరమే కాకుండా కన్యకా పరమేశ్వరి ఉత్సవాన్ని నేడు చేస్తున్నారు. చేసిన వారికి, చూసిన వారికి, చూపించిన వారికి ఆ నిర్మాణ యొక్క పరిపూర్ణానుగ్రహం కలగాలని కోరుతూ వాసవి మాతకి ఆ భూమిపై ఏ పూజ చేయకూడదు. ప్రాణాత్మనే నమః, వ్యానాత్మనే నమః, ఉదానాత్మనే నమః, సమానాత్మనే నమః, బ్రహ్మణే నమః. నైవేద్యం నివేదయామి మధ్యే మధ్యే. ఆ పుష్పంతో నీళ్ళను గణపతి మహాగణపతయే నమః నీరాజనం దర్శయామి. పుష్పమును శృతి యజ్ఞ విభూషితాయ గౌరీ సుతాయ నమో నమః. ఓం పాపహారిణ్యై నమః. ఓం విమలాయై నమః. ఓం రాయై నమః. ఓం ఆదర్శ వీర మాత్రే నమః. ఓం సుగుణ రత్నాయై నమః. ఓం సాహ సౌందర్య సంపన్నాయై నమః. ఓం సచ్చిదా మహాసరస్వత్యై నమః. అస్మద్గురుభ్యో నమః. సర్వమంగళమాంగళ్యే శివే సర్వార్థసాధికే శరణ్యే త్ర్యంబకే నారాయణే నమోస్తుతే. సాక్షాత్తు భగవద్గీతలో విష్ణుమూర్తి ఏదైతే క్రమ సంస్థాపనార్థాలు చెప్పినాడో దేవీ భాగవతంలో కూడా సాక్షాత్తు జగన్మాత కూడా ఎక్కడ ధర్మము గ్లాని జరుగుతుందో, ఎక్కడ సాంస్కృతికలు అపాయం జరుగుతుందో వాళ్ళందరినీ కాపాడడానికి నేను ఉపరిస్తానని చెప్పి ఆనాడు వాగ్దానం చేసినట్టుగా ఒకనాడు గోహర్షిని మార్గంగా ఒకనాడు జనగమ సేవా సమితిలో పాల్గొన్న వాళ్ళందరినీ పాల్గొనడానికి ఎవరైతే ప్రేరణ చేసినారో ఇవైతే కాకుండా చూసేవాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరినీ వాస్తవాలు పరిపూర్ణ ఆధారాలు అవకాశాలు కలగాలని మనసారా ప్రార్థన చేస్తూ ఇటువంటి ధార్మిక ఆధ్యాత్మికమైనటువంటి కార్యక్రమాన్ని ఆయుధం చేసి భగవంతుడి యొక్క చరణాంజములందు మన యొక్క అమూల్య సమయాన్ని వెచ్చించి కృపకు పాల్గొని కావాల్సిందిగా కోరుతున్నాను. జై వాసవి. జై జై మాతా వాసవి మాతా. జై జై మాతా వాసవి మాతా. జై జై మాతా వాసవి మాతా. జై వాసవి మాతా. బద్వేల్లో ఆధునిక రాజకీయాల్లో విలువలు పాటించేవారు చాలా తక్కువ. సుందరయ్య వంటి వారు రాజకీయాల్లో అరుదుగా ఉంటారని భారత కమ్యూనిస్టు పార్టీ మార్కిస్టు జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు గండికోట శివకుమార్ అన్నారు. ఆదివారం పుచ్చలపల్లి సుందరయ్య వర్ధంతి సందర్భంగా బద్వేల్ పట్టణంలో పలు కాలనీలలో సుందరయ్య వర్ధంతి కార్యక్రమాలు నిర్వహించడం జరిగిందన్నారు. అందులో భాగంగా సుందరయ్య భవనం నందు ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి ఘన నివాళులు అర్పించడం జరిగిందన్నారు. కమిటీ ప్రజా సంఘాల ఆధ్వర్యంలో ఆయన వర్ధంతి కార్యక్రమాన్ని ఇక్కడ నిర్వహించడం జరుగుతుంది. ఈ కార్యక్రమానికి సిపిఎం పార్టీ జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు శివకుమార్ అన్న కూడా రావడం జరిగింది. సుందరయ్య గారి గురించి శివకుమార్ అన్న మాట్లాడాల్సిందిగా కోరుతాను. కామ్రేడ్స్ 1913వ సంవత్సరంలో నెల్లూరు జిల్లా అలగానిపాడులో కామ్రేడ్ సుందరయ్య గారు జన్మించడం జరిగింది. సుందరయ్య గారి కుటుంబము నేపథ్యాన్ని, ఆయన ఉద్యమ ప్రస్తావనాన్ని, అదే రకంగా తాడిత పీడిత ప్రజల కోసం ఆయన చేసినటువంటి సేవలను ఈ సందర్భంగా కొన్ని విషయాలను తెలుసుకోవడం మనందరి బాధ్యత. ఈరోజు దేశవ్యాప్తంగా అనేక రకాలైనటువంటి జెండాలు వస్తున్నాయి, పోతున్నాయి. మనం చూస్తూ ఉన్నాం. కొత్త పార్టీలు వస్తున్నాయి. ఎప్పుడు వస్తున్నాయి, ఎప్పుడు పోతున్నాయి అర్థం కానిటువంటి పరిస్థితి. ఇటువంటి పరిస్థితుల్లో కూడా ఈరోజు కుల ప్రభావము, మత ప్రభావము, ధర ప్రభావము, మద్యం ప్రభావం లాంటి పెద్ద ఎత్తున దేశంలో చొచ్చుకొని పోయి ప్రజలను విభజించి పాలిస్తున్నటువంటి ఈ నేపథ్యంలో కూడా ఎర్ర జెండా వాలిపోకుండా వెలిసిపోకుండా ఉందంటే నాడు పుచ్చలపల్లి సుందరయ్య గారు నిర్మించినటువంటి ఈ నిర్మాణం అంత దృఢమైనటువంటిది, బలమైనటువంటిది కాబట్టే ఈరోజు దేశంలో అన్ని రంగాలు వెలిసిపోతా ఉన్నా కూడా ఎర్ర జెండా మాత్రం నిజాయితీగా, నిశ్శక్తిగా తాడిత పీడిత ప్రజల పక్షాన్ని నిలబడి పోరాటం చేస్తూ ఉంది. దానికి కారణం ఆ రోజు సుందరయ్య గారు నిర్మించినటువంటి ఓ బలమైనటువంటి పునాది అనేటువంటిది మనం గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది. నేటికి కూడా కమ్యూనిస్టుల పట్ల, కమ్యూనిస్టు ప్రజానీకం పట్ల
కమ్యూనిస్ట్ నాయకుల పట్ల సమాజంలో గౌరవం కానీ మంచి అభిప్రాయం కానీ ఉందంటే దానికి కారణం నాడు ఆ నాయకులు నిర్మించినటువంటి ఈ నిర్మాణమే. అటు బలమైనటువంటి నిర్మాణం, రాజీ లేనటువంటి నిర్మాణం, త్యాగాల పోరాటాలతో నిర్మించినటువంటి నేపథ్యం ఉన్న కారణంగానే నేటికి కూడా సమాజంలో మనలాంటి వాళ్ళ పట్ల కూడా సమాజంలో గౌరవం చూపిస్తున్నదంటే నాడు సుందరయ్య గారు వేసినటువంటి బాట. ఆ బాటను ఆడుకొని అనేక సంవత్సరాలుగా ఎర్రజెండాలు పట్టుకొని మనం నిర్మాణం ఉద్యమాలు నిర్మిస్తున్నటువంటి కారణంగానే, ఆ బాటలో నడుస్తున్నటువంటి కారణంగానే, ఆ యొక్క వారసత్వం కారణంగానే ఈరోజు సమాజంలో మన గౌరవం లభిస్తూ ఉందనేటువంటిది మనం అర్థం చేసుకోవాలి. సుందరయ్య గారు ఒక పెద్ద భూస్వామ్య కుటుంబంలో జన్మించినాడు. 100 ఎకరాల భూస్వామ్య కుటుంబంలో జన్మించినటువంటి ఆయన పుట్టినప్పటి నుంచి చనిపోయేంత వరకు కూడా పేదల పక్షాన, దళితుల పక్షాన, బడుగు బలహీన వర్గాల పక్షాన ఆయన నిరంతరం పనిచేశాడు. ఆయన మొట్టమొదటి దక్షిణ భారత ఉద్యమ నిర్మాతగా కమ్యూనిస్ట్ పార్టీ నిర్మించడమే కాకుండా 1947లో భారతదేశానికి స్వాతంత్రం వచ్చిన తర్వాత మొట్టమొదటి ప్రధానిగా జవహర్లాల్ నెహ్రూ గారు వ్యవహరిస్తే పార్లమెంటులో మొట్టమొదటి పార్లమెంటు పక్షనేతగా ఆయన వివరించడం జరిగింది. అప్పుడు పార్లమెంటులో కుడివైపున ఉన్నటువంటి వాళ్ళను అధికార పక్షంలో ఉన్నటువంటి కాంగ్రెస్, ఎడం వైపున అంటే వామపక్ష ఉన్నటువంటి వాళ్ళను వామపక్షాలుగా నాటించి మనం పిలవడం జరిగింది. నేడు వామపక్షాలు అంటే అదేదో కాదు, పార్లమెంటులో ఎడం వైపున వామ చేతి పక్షాన కూర్చునేటువంటి వాళ్ళం కాబట్టి మనకు వామపక్షాలు అనేటువంటి పేరు వచ్చింది. సుందరయ్య గారు పార్లమెంటుకు అందరిలాగా కార్లలో పెద్ద పెద్ద సరంజామాతో అదే రకంగా మంది మార్బలంతో వెళ్ళేటువంటి వాడు కాదు. ఒక మామూలు సైకిల్ తీసుకొని ఆ సైకిల్లో ఎనికి పక్కన ఆ రోజు పార్లమెంటులో చర్చించాల్సిన అంశాలన్నింటినీ కూడా ఆయన పేపర్ల రూపంలో, రికార్డుల రూపంలో పొందుపరుచుకొని సైకిల్కి క్యారీలో కట్టుకొని ఆయన పార్లమెంటుకి వెళ్ళేటువంటి వాడు. పార్లమెంటులో అధికార పక్షం ప్రవేశపెట్టినటువంటి జీవోలు కానీ, చట్టాలు కానీ, ప్రజానుకూల ప్రజా వ్యతిరేక విధానాలు ఏవైతే ఉన్నాయో వాటిని ఉచితంగా పరిశీలించేవాడు. వాటి మీద సాధ్యాసాధ్యాల మీద లోతైనటువంటి విశ్లేషణ చేసేవాడు. ఆనాటి కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజా అనుకూల విధానాలను రూపొందిస్తే దాన్ని ఆయన మెచ్చుకునేటువంటి వాడు. అదే రకంగా ప్రజా వ్యతిరేక కామ్రేడ్ నియామకాలు, బదిలీలు, బిల్లుల చెల్లింపులపై అక్రమాలకు పాల్పడ్డారని కాకతీయ యూనివర్సిటీ వీసీ ప్రొడ్యూసర్ రమేష్ పై వచ్చిన ఆరోపణలపై ప్రభుత్వం విచారణకు ఆదేశించింది. పలువురు యూనివర్సిటీ అధ్యాపకుల ఫిర్యాదుతో విచారణ చేపట్టింది. ఈ ఫిర్యాదులను విజిలెన్స్ డీజీకి పంపిన విద్యాశాఖ కార్యదర్శి బుర్ర వెంకటేశం వీలైనంత వేగంగా నివేదిక అందించాలని ఆదేశించారు. जस्ट बिजनेस స్థానిక రాయలసీమ యూనివర్సిటీలోని కంట్రోల్ రూమ్ లో స్ట్రాంగ్ రూమ్ ల లైవ్ ఫీడ్ ను పరిశీలించిన అనంతరం ఈవీఎం యంత్రాలను భద్రపరిచిన ఇంజనీరింగ్ లైబ్రరీ బ్లాక్లను పరిశీలించిన జిల్లా కలెక్టర్, జిల్లా ఎన్నికల అధికారి డాక్టర్ జి సృజన.
సుల్తానాబాద్ పట్టణంలోని ఆర్యవైశ్య భవన్లోని వాసవిమాత దేవాలయంలో శనివారం వాసవిమాత జయంతి వార్షికోత్సవ వేడుకలు అంగరంగ వైభవంగా కన్నుల పండుగగా నిర్వహించారు. ఉదయం గణేష్ పూజలతో వేడుకలు ప్రారంభమయ్యాయి. అనంతరం అమ్మవారికి అభిషేకం, అంతకుముందు పెద్ద ఎత్తున హోమాలు, కుంకుమ పూజ నిర్వహించారు. పూజారులు చంద్రశేఖర్ శర్మ, సంతోష్ శర్మ, పలువురు పూజారులు పాల్గొని అమ్మవారి జయంతి వార్షికోత్సవ వేడుకలను ఘనంగా జరిపించారు. అనంతరం అన్నదాన కార్యక్రమం నిర్వహించారు. తిరుమల తిరుపతి దేవస్థానంలో హిందూ ధర్మ ప్రచార పరిషత్ ఉమ్మడి కర్నూలు జిల్లా శాఖ ఆధ్వర్యంలో నంద్యాల మండలం బిల్లాలపురం గ్రామంలోని శివాలయం నందు గత 4 రోజులుగా జరుగుతున్న ధార్మిక, ఆధ్యాత్మిక, సాంస్కృతిక కార్యక్రమాలు అత్యంత వైభవంగా ముగిశాయి. 3 రోజుల పాటు మహాభారతం, భగవద్గీతలపై డాక్టర్ దివి హైగ్రీవాచార్యులు చేసిన ధార్మిక ప్రవచనాలు భక్తులను ఎంతగానో అలరించాయి. ముగింపు సందర్భంగా గోపూజ మరియు కుంకుమార్చన కార్యక్రమాలు నిర్వహించారు. నంద్యాల జిల్లాలో అతిసార వ్యాధి బారిన పడకుండా ముందస్తు జాగ్రత్త చర్యలు చేపట్టాలని డిఎంహెచ్ఓ డాక్టర్ వెంకటరమణ మెడికల్ అధికారులను ఆదేశించారు. శనివారం కలెక్టరేట్లో వీడియో కాన్ఫరెన్స్ ద్వారా డిపిఓ మంజులవాణి, ఆర్డబ్ల్యూఎస్ఎస్ ఈ మనోహర్లతో కలిసి డయేరియా వ్యాధి నియంత్రణపై సంబంధిత అధికారులతో సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ జిల్లా కలెక్టర్ ఆదేశాల మేరకు జిల్లాలో డయేరియా వ్యాధి ప్రబలకుండా అన్ని రకాల ముందస్తు జాగ్రత్త చర్యలు తీసుకోవాలని సూచించారు. త్రాగునీరు కలుషితం కావడం, త్రాగునీటిని క్లోరినేట్ చేయకపోవడం, పారిశుద్ధ లోపం తదితర లోపాలపై ప్రత్యేక దృష్టి సారించి చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. One professor and 2 assistant professors were there, and afterwards even equipment also very meager, just one gastroscope and colonoscope, and sometimes we used to do with fiber optic gastroscopes. So a lot of difficulty was there because we are accustomed to do the video endoscopes and others in the department. Such a large turnover doing with fiber optic endoscopes means much more difficult, and we were not really convenient. And there won't be any objective assessment, and somebody is not monitoring. So if you do the fiber optic, you are the judge. Others have to follow. Whereas the video endoscopes, others can point out, and there is a lot of scope for learning for PGs and others. Okay, that is the thing. We had that disadvantage in the beginning of our career. So then we tried, myself and Shankar Sharma with the Department of Gastroenterology. 9 DM students have completed. So last year we have enhanced seats from 2 to 4. So that means, so this year we have taken 4 PG seats. And if you just observe, as the seats and faculty is increasing, the number of procedures, number of inpatients, everybody is increasing. So earlier we thought that 2 PGs, I think they are more in number. But now we feel that 2 PGs are not enough. So that means even people who are coming and for services to the Department of Gastroenterology also, they are increasing every year after year.
So that's why now we are having almost inpatients of 40 to 50 patients. Our beds are not sufficient, and we are admitting the patients in FMC ward. So there also sometimes the number is crossing 60 to 70 patients. So that means there is lot of clinical material. Maybe because you people are able to provide better services free of cost, lot of clinical cases and all, we are all doing RHSC. So people also, the word spreads in the villages. So if you go to the government hospital, same procedures are doing, IC facilities are there, even advanced equipment like ERCPs and other UAS procedures are there. Just now we have done one drainage of the pancreas, post-pancreatic pseudocyst, and we are about to install this metal stents in the esophagus. So almost we are doing, these procedures are not routinely done in private practice, because all paraphernalia must be there, and is the cost also very prohibitive for most of the patients. So like this, when we are able to do so many services under one roof, definitely the word it will spread in the villages and the small towns. So everything will be taken care of in this government setup like that. So like that we are able to get more number of cases. Clinical material is enough for all PGs to learn, and I request Mohan also to take special interest in improving the academics with the help of Deepak and other associate professors who are recently posted to the Cancer Institute. So all of you make a team and try to impart practical guidelines to the PGs and others. So జయశంకర్ భూపాలపల్లి జిల్లాలో అర్ధరాత్రి ప్రాంతంలో ఇల్లీగల్ రేషన్ బియ్యాన్ని తరలిస్తున్న సిబ్బందిని భూపాలపల్లి పట్టణ ప్రాంత యువకులు సమాచారం మేరకు పట్టుకున్న పోలీస్ సిబ్బంది మరియు పత్రికా విలేకరుల వారిని అదుపులోకి తీసుకొని పోలీస్ స్టేషన్ కు తరలించి వారిపై చట్టపరమైన చర్యలు చేపట్టడం జరిగింది. అవి ఈ విధంగా ఇలాంటి ఇల్లీగల్ పనులు ఇక మీదట జరగకుండా బాధ్యతలు చేపడతామన్న అధికారులు. మరో బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. స్టే ట్యూన్.